గుంటూరు జిల్లా నల్లపాడు గ్రామంలో ఈ నెల 15న ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరగబోయే మాల మహాగర్జన సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ కోరారు. జగ్గంపేట దళిత నాయకులు జుద్దక నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జగ్గంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా 7 నియోజకవర్గాల్లో ఉన్న దళిత నాయకులు సభకు తరలి రావాలని పిలుపునిచ్చామన్నారు. ప్రతి ఒక్క దళిత నాయకుడు సభకు రావాలని ఆయన కోరారు. సభకి వచ్చే వారికి బస్సులు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. నేను మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. అలాగే తూర్పుగోదావరి జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజు మన జగ్గంపేట నియోజకవర్గంలో మరి ఈ యొక్క పత్రికల సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుచేతనంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీలను విడదీసే క్రమంలో మరి ముందు పాత్ర వహిస్తూ ఈ యొక్క షెడ్యూల్ కులాలన్నింటినీ కూడా నిర్వీర్యపరుస్తూ ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చింది గతంలోని. అదే క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని మరి సుప్రీంకోర్టు ద్వారాగా ఆగస్టు 1వ తారీఖున మరి తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుచేతనంటే ఆర్టికల్ 341కి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ తీర్పును మరి సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలి. మీకు చేతనైతే మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మోడీ ప్రభుత్వమే ఉన్నది కాబట్టి మీరు మా మీద ఏదైనా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టండి, దానికి చర్చకు పిలవండి. అంతే తప్ప మాలో మాకు గొడవలు పెట్టి మమ్మల్ని విడదీసే ప్రక్రియ కొనసాగిస్తే మేము చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాము. జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామం కూడా తిరిగి మాలనందరినీ ఐక్యతపరిచి రేపు జరగబోయే 15వ తారీఖు డిసెంబర్ నెలలో గుంటూరులో జరిగే భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్క మాల నాయకుడు కూడా మాల కార్యకర్త కూడా నేను మాల అనుకునే ప్రతివాడు కూడా ఈ యొక్క సభకు వచ్చి నియోజకవర్గ పరిధిలోనే ప్రతి ఒక్కరు కూడా రావాలని, వచ్చేవారికి బస ఏర్పాట్లు కూడా ఇక్కడ మన నాయకులు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మాలవాడు కూడా ఈ యొక్క సభకు వచ్చి ఏదైతే తెలంగాణలో భారీ బహిరంగ సభ జరిగింది దానికి ధీటుగా మన ఆంధ్రాలో కూడా మరి అటువంటి బహిరంగ సభ జరగాలంటే మనందరం ఐక్యతగా ఉండి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే 15వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని, అలాగే మన కాకినాడ నాయకులు అందరూ కూడా జిల్లా నాయకులు వచ్చారు, వారందరూ కూడా మనందరూ కూడా ఐక్యపరిచి మన మాల జాతిని బలపరచడానికి మరి వీళ్ళు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మనందరం కట్టుబడి మరి రాబోయే రేపు ఏదైతే బహిరంగ సభ ఉందో దానికి అందరూ తరలి రావాలని ఈ జగ్గంపేట నియోజకవర్గం తరఫున నేను మీ అందరికీ విన్నవించుకుంటూ నా సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.